హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా స్పైడర్ మ్యాన్ వీడియో అండ్ మహేష్ బాబు గారి సాంగ్ ఉంది కదా, సైనోరా సాంగ్. ఆ సాంగ్ అయితే చాలా వైరల్ అవుతుంది, ట్రెండింగ్లో ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకసారి డెమో చూడండి. చూసారు కదా, మొత్తం వీడియో ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సింపుల్గా మీరు కూడా ఎలా వేసుకోవాలో చెప్తాను. వీడియో లాస్ట్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోలో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీ దగ్గర లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకుని వెళ్ళకపోతే నేను నిన్నటి వీడియో చూడండి, నిన్నటి వీడియోలో చెప్పాను నేను, ఓకేనా. తర్వాత డిస్క్రిప్షన్లో ప్రాంట్ కూడా ఇచ్చాను, మీరు ప్రాంట్ కాపీ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నార్మల్ ఫోటో కట్టుకోండి. ఇచ్చిన తర్వాత ప్రాంప్ట్ పేస్ట్ చేసి ఇందులో మీరు ఏమైనా చేంజ్ చేస్తే చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. చూసుకొని సెండ్ చేస్తే ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసేస్తుంది. మీకు ఇలా సూట్ కానీ ఏమైనా నచ్చకపోతే ఇందులో చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ ప్రాంట్లో చేంజ్ చేసుకుని సెండ్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసేస్తుంది. తర్వాత మీ ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి, ఓకేనా. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఫోటో మ్యాప్ మీ దగ్గర లేకపోతే వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద క్లిక్ చేసి మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇక్కడ కింద ట్రాన్స్పెటర్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఇందులో ఉంటుంది ట్రాన్స్పెటర్ అని, థర్డ్ వన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి ఇమేజ్ సేవ్ అయిపోతుంది. ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఇచ్చాను అండ్ XML కూడా ఇచ్చాను. ప్రాజెక్ట్ ఇన్పుట్ కాని వాళ్ళు XML యూజ్ చేసుకోండి, ఓకేనా. ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది, ఓకేనా. ఇందులో ఏముంటుంది, ఓన్లీ లిరిక్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి. సాంగ్ ఉంటుంది, మీరు మీ ఫోటో యాడ్ చేసుకోవాలి అండ్ ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు స్పైడర్ మ్యాన్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ కింద ప్లస్ సింబల్ మీడియం మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ మీ ఫోటోని యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి ఫోటోని, ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి సైడ్కు మీ ఫోటోని కింద తీసుకురండి, మొత్తం కిందకి, ఓకేనా. ఇలా కింద తీసుకొచ్చి కింద పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ కట్ చేసేయండి. స్టార్టింగ్ కింద ప్లస్ సింబల్ మీడియం మీద క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటోని కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ కట్ చేసేయండి. కింద ప్లస్ సింబల్ మీడియం మీద క్లిక్ చేసి నేను స్పైడర్ మ్యాన్ వీడియో ఇస్తాను కదా, ఆ వీడియోని మీరు ఫస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ కట్ చేసేయండి. ఇక్కడ లాస్ట్లో బీట్ మార్క్ ఉంటుంది, 26 సెకండ్ దగ్గర ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఈ బీట్ మార్క్ దగ్గర వీడియో పెట్టుకొని ఈ వీడియో మీద క్లిక్ చేసి టైమర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఎక్స్ట్రా పార్ట్ కట్ అయిపోతుంది, అంటే స్పీడ్ అయిపోతుంది వీడియో. తర్వాత మీ 2 ఫింగర్స్ తోటి వీడియోని ఇలా జూమ్ చేసుకొని ఇలా పైన పెట్టుకోండి, ఓకేనా. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఈ వీడియో సైడ్కు లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో కింద పెట్టుకోండి, ఓకేనా. ఇలా పెట్టుకోండి. తర్వాత ఈ వీడియో లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్, సెర్చ్లో వైఫై అని సెర్చ్ చేయండి, ఓకేనా. వైఫై ఎఫెక్ట్ ఉంటుంది, అది యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ తోటి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాంగిల్ మీద క్లిక్ చేసి యాంగిల్ 90 డిగ్రీస్ పెట్టేసుకోండి, ఓకేనా. ఇలా 90 డిగ్రీస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ మీద క్లిక్ చేసి ఎండ్లా తగ్గించుకోండి. ఒక 75, 60, 9 70 పెట్టుకోండి. తర్వాత ఫెదర్ కొంచెం చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇంతే. తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సాచురేషన్ యాడ్ చేసుకోండి, ఓకేనా. సాచురేషన్ వైబ్రేషన్ ఉంటుంది, ఇది -100 పెట్టేసుకోండి, ఓకేనా. తర్వాత బ్లెండింగ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఇది కొంచెం ఇలా తగ్గించుకోండి, ఓకేనా. కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు చూసుకోండి అయిపోయింది. అండ్ మీరు ముందే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని. చెప్పాను కదా, నేను ఫాంట్ యాడ్ చేసుకుని లేకపోతే నేను వీడియో చూడండి. తర్వాత ఇక్కడ పైన ఒక రెక్టాంగిల్ హైడ్ చేసాను నేను, ఇది హైడ్ చేసేయండి, ఓకేనా. ఇప్పుడు చూసుకోండి లాస్ట్ వరకు చూసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రాజెక్ట్ XML ఫైల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి అండ్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. జై హింద్.